ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. బాలయ్య థియేటర్లోకి వచ్చి ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. చిన్న పెద్ద అందరూ హీరోలు రిలీజ్లతో హడావిడి చేస్తుంటే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం సినిమా రిలీజ్ ఎప్పుడంటూ డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ సంవత్సరం సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ లేకపోయినా వచ్చే సంవత్సరం సాలిడ్ ఎనర్జీతోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే టఫ్ కాంపిటీషన్ ఉన్న సీజన్ లో బాలయ్య ఎంట్రీ ఫిక్స్ అయినట్టేనా? లాస్ట్ ఇయర్ భగవంత కేసరితో బాలయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. దాంతో బాలయ్య నెక్స్ట్ సినిమా వచ్చేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం బాలకృష్ణ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దాదాపు రిలీజ్ కన్ఫర్మ్ చేసేసుకుని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే థియేటర్లోకి వస్తోంది. బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నెక్స్ట్ సంక్రాంతికి రాబోతోందని టాక్. ఇప్పటికే లాస్ట్ లెగ్ ఆఫ్ షూటింగ్ లో ఉన్న టీం ఆల్రెడీ ఈ సంవత్సరం డేట్స్ ప్యాక్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే థియేటర్లలోకి రావడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా టైటిల్ రివీల్ చేయని టీం దసరాకి టైటిల్ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి బాలయ్యకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. దీనికి తోడు ఎంతమంది బరిలో ఉన్నా బాలయ్య ఒకసారి ఫిక్స్ అయితే వెనక్కి తగ్గేదే లేదు. అందుకే బాలయ్య మంచి టైం చూసుకుని సంక్రాంతికే రావాలి అనుకుంటున్నారట. ఇప్పటికే సంక్రాంతి బరిలో అందరూ సీనియర్ హీరోలే ఉన్నారు. చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ విశ్వంబరతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పుడు బాలయ్య కూడా యాడ్ అవడంతో సంక్రాంతి మొత్తం ఈసారి సీనియర్లే ఓవర్టేక్ చేయబోతున్నట్టు అనిపిస్తోంది. జూనియర్లు ఉన్న పెద్ద సినిమాలు కాకపోవడంతో ఫ్యాన్స్ ఎలాగూ సీనియర్ స్టార్ల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే బాలకృష్ణ బాబీ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.